సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు అదృష్టాన్ని అందిస్తానమ్మా. ఇది విను, నీ కష్టాలకు మంచి తీర్పు దొరుకుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. అయితే బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా. తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తాను. ఆనందంగా విను. అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఈరోజు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చానమ్మా. నువ్వు వెళ్ళే ప్రతి చోట నేనుంటాను. ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను తల్లి. ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి. నేను నీలో ఉన్నాను, నీ ఇంట్లో కూడా ఉన్నాను. దిగులు పడకు బిడ్డ. ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లు అందంగా, ఎలాంటి సమస్యలు లేకుండా మారబోతోంది. నీకు సంతోషమేగా? ఇక నీ మనసులో ఉన్న భారమంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అన్నీ చెబుతూనే ఉంటాను. నన్ను తలుచుకుంటూ ఉండు. నీ తీరని సమస్యకు మంచి తీర్పుని నేనిస్తానమ్మా. నువ్వు దేనికోసమో భయపడకు. ఒకరి దగ్గర చేయి చాపకు తల్లి. అర్థమైందా? ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. గందరగోళం చేసుకోకు. దేనినైనా సరే ఎదిరించి పోరాడు. నువ్వు నీ కుటుంబం బాగుండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసేసానమ్మా. ఇక అస్సలు దిగులు పడకు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నావు కదా బిడ్డ. వాటిని తలుచుకొని భయపడకు. ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రావు. నువ్వు కోరినవి నేను నీకు అందిస్తానమ్మా. ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తావు. అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్న విషయాన్ని నేను జరిపిస్తాను తల్లి. ఆ క్షణం నీ మనసు కుదుట పడుతుంది. నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తాను. అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వలన పోగొట్టుకోకు. నేను ఎన్నడూ నిన్ను కానీ నీ చెయ్యిని కానీ వదలను. ఇక్కడ ఇప్పుడు ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా లేదమ్మా. ఒక్క నీ ఆలోచనలు తప్ప. ఏంటప్పా బాబా ఇలా అంటున్నారు అని అనుకుంటూ ఉన్నావా తల్లి? కానీ నేను చెప్పింది నిజం. ముందు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలను తీసేసి ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. క్షణంలో అన్నీ మంచిగా మారిపోతాయి బిడ్డ. నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితం పొందాలి అని అనుకుంటూ ఉన్నావు కదా. సరే, అది అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. అన్నింటినీ మార్చి నీకు అనుకూలంగా చేస్తాను. దేనిని చూసి భయపడకు బిడ్డ. ఈ తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలు చాలా ధైర్యవంతులు. ఇంకా ధైర్యవంతులుగా చేయాలన్నదే నా కోరిక కూడా.
నీలో ఉన్న ధైర్యాన్ని బయటకి తీ. ఆ ధైర్యాన్ని భయంతో కమ్మివేసి ఉందమ్మా. భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని బయటపెట్టు. ఒక్క ధైర్యం ఉంటే చాలు తల్లి, జీవితంలో ఏదైనా సాధించగలవు. అలాగే నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో. నేను ఇది చేయగలను అని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు తప్పకుండా నువ్వు అది సాధిస్తావు. నీ ప్రతి పనిలో ఈ తండ్రి సాయం కూడా ఉంటుంది. నువ్వొక్కదానివే చేయలేని పనిలో నేను చెయ్యవేసి నిన్ను ముందుకు నడిపిస్తాను. మంచి వైపు నువ్వు వేసే ప్రతి అడుగులో ఈ తండ్రి అడుగు కూడా ఉంటుందని గుర్తించుకో బిడ్డ. నా బాబా నన్ను ఎప్పుడూ మర్చిపోయాడు, నా మాటలు వినడం లేదు అని మాత్రం అనుకోకు. ఈ తండ్రి నిన్నెప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. నువ్వు ఏ రోజైతే నాపై నమ్మకాన్ని పెంచుకున్నావో, నా తండ్రి అన్నీ చూసుకుంటాడు అని నువ్వు నమ్మావో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నా బిడ్డని రక్షించుకుంటూనే ఉన్నాను. ఏ రోజైనా నువ్వు నన్ను చూడటానికి రాలేదేమో, కానీ నేను మాత్రం నా బిడ్డను చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నావని నేను చూస్తూనే ఉన్నాను. అందుకే బిడ్డ, ప్రతిరోజు నా బిడ్డ కోసం, నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక సందేశాన్ని పంపుతాను. అది ఎవరి ద్వారా అయినా నిన్ను చేరవచ్చు తల్లి. కాస్త గమనిస్తూ ఉండు. ఎవరు ఏం చెప్పినా విను, కానీ వెంటనే దురుసుగా ఏ పని చేయవద్దు. ఆలోచించు. ఎవరు చెప్పిన మాటలైతే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు మాత్రమే నువ్వు తీసుకో. మిగతావి అక్కడే వదిలేసాయి. ఎవ్వరినీ బాధ పెట్టకు. అందరికీ సరే అని చెప్పు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో తల్లి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషితో కూడా నీకు అవసరం వస్తుంది. అందుకే కనిపించిన వారిని నవ్వుతో పలకరించు. నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. అది 100 రెట్లుగా తిరిగి మళ్ళీ నిన్నే చేరుతుంది. ఈరోజు నీ బాబా నీకేం చెప్పారో అర్థమైంది కదా. మరి ఆ దారిలో నడుచుకుంటూ నీ జీవితాన్ని బంగారుమయం చేసుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.